మహారాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి, నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు, కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు, మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు, బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను, గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్నీ చూసిన, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన, కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది. మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము. ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మనం ఆదిలాబాద్లో నాగోబా జాతర ఉన్నది, ములుగులో మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది, కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈరోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాము, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం. అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం, ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి, ఆ పైన శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోయినా, నల్లమల ఫారెస్టులో రాజీవ్ గాంధీ టైగర్లను చూడడానికి పోయినా, సంత్ సేవాలాల్ మహారాజును చూడడానికి పోయినా, మీకు అందరికీ ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం 100% 20 ఎకరాలల్లో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 15 కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు, కానీ 40-50 దేశాలలో ఉన్నవాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం. మా R&B అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, ఎంబడే వాళ్ళకి ఆదేశాలు ఇస్తా. నేను అక్కడ పోయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ని, కల్చర్ దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ఇందులో